ప్రియమైన దేవుళ్ళారా, నీ సంఘాన్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు నీవుడు. ప్రియమైన దేవుళ్ళారా, దేవుడు అంటున్నాడు కదా, మరి కీర్తన 128:5 అంటాడు, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియమైన దేవుళ్ళారా, సియోన్లో నుండి దేవుడట మళ్ళీ దీవించే దేవుడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ప్రియమైన దేవుళ్ళారా, సియోను అంటే దేవుని యొక్క మరి స్థలం, పరిశుద్ధమైన స్థలం. ఆ స్థలంలో నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కీర్తన 76:2 అంటాడు, సియోను అంటే దేవుని ఆలయము, సంఘము మన ఆరాధనా స్థలము. ప్రియమైన దేవులారా, నీవే స్థలములో ప్రభువును ఆరాధిస్తున్నావో అదే సియోన్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఉండే స్థలము. ప్రియమైన దేవులారా, ఆయన ఉన్న స్థలంలో మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాము, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన నిన్ను దీవించడానికి, నిన్ను ప్రియమైన దేవులారా, ఆయన అంటున్నాడు కదా, ఆయన సంఘములో దేవుని ఆలయము, దేవుని సంఘము, ఆరాధన స్థలము. నువ్వు ఆ స్థలంలో ఉన్నావు కనుక దేవుడు అక్కడి నుంచి నీ ఆరాధన అందుకుంటున్నాడు. ఆయన నిన్ను దీవించేవాడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, సియోన్లో మందసం ఉంది, అంటే దేవుని సన్నిధి ఉంది. ప్రియమైన దేవులారా, సియోనులో యెహోవా ఉంటున్నాడు. ఆయన ప్రియమైన సియోను అనే దేవుని స్థలములో, దేవుని యొక్క మందిరంలో ఆయన సన్నిధి ఉంది. ప్రియమైన దేవులారా, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కనుక నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైన దేవులారా, అందుకే ఒక్క దినము నా మందిరంలో గడుపుట 1000 దినములతో సమానం అని చెప్తున్నాడు. ప్రియమైన దేవులారా, చాలామంది మందిరానికి రావడానికి ఇష్టపడరు, ఇంట్లో ఉంటారు. ఎందుకుంటారో మరి అర్థమవుదు. ప్రియమైన దేవులారా, కానీ దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు, ఆ యొక్క తృప్తి, ఆ యొక్క ప్రియమైన దేవుడిచ్చే ఆ యొక్క భద్రత, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన 9:11 అంటాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకొనును. ప్రియమైన అని బైబిల్ సెలవిస్తూ ఉందండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఏం చేస్తాడట? ఆదుకుంటాడు. ఎందుకంటే ఆయన ఉన్న స్థలంలో ఉన్నావు కనుక, ఆయన ఉన్న ప్లేస్లో నువ్వు ఉన్నావు కనుక, ఆయన సంచరించే ప్లేస్లో, ఆయన ఉండే ప్లేస్లో నువ్వు ఉన్నావు కనుక, నీ ఏ పరిస్థితులైనా సరే ఆయన నీకు ఆదుకునే దేవుడిగా ఉన్నాడని అంటే ఎంత గొప్ప ఆదరణకరమైన మాట, ఎంత గొప్ప ప్రియమైన మనకి అంటే అది నిన్ను ఆదుకునే మాటగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఏ పరిస్థితులైనా సరే నిన్ను ఆశీర్వదించే దేవుడుగా, నిన్ను కాపాడే దేవుడుగా. ప్రియమైన నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అంటున్నాడు. ప్రియమైన దేవుడరా, నిత్యము కూడా నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడు ఆయన, నిన్ను ఆదుకునేవాడుగా ఉన్నాడు. కానీ చాలాసార్లు మనం మందిరం వదిలిపెట్టి లోకంలో ఉండటానికి ఇష్టపడతాం, లోకానుసారమైన ఇంట్లో కూర్చుంటాం. దేనికి కూర్చుంటామో అర్థం అవ్వదు. ప్రియమైన కానీ ఆయన అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆదుకొనును. ఆయన ఉన్న స్థలంలో నిన్ను ఆదుకుంటున్నాడు. ప్రియమైన నిన్ను కాపాడుతున్న దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనల్ని బట్టి మన సంఘాన్ని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి నీ సంఘాన్ని దీవిస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు అంటున్నాడు కదా, ఏ స్థలంలోనైతే ఆయన నిన్ను ఆశీర్వదించి ఆనందింప చేస్తానని వాగ్దానం చేశాడో ఆయన ఆ స్థలమును నివాసముగా కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, ఏ స్థలంలోనైతే ఆయన నిన్ను ఆశీర్వదించి ఆనందింప చేస్తానని వాగ్దానం చేశాడో ఆయన ఆ స్థలమునట నివాస స్థలంగా కోరుకున్నాడు. అంటే ఇక్కడ నువ్వు ఉన్న స్థలాన్ని దేవుడు నివాస స్థలంగా కోరుకున్నాడు. ప్రియమైన దేవులారా, ఆయన ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. నీ యొక్క కష్టం తెలుసు, నీ యొక్క బాధ తెలుసు, నీ యొక్క కన్నీరు చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. ప్రియమైన దేవులారా, ఈ పరిస్థితి నుంచి నిన్ను ఆశీర్వదించే ఆయన దేవుడుగా ఈ స్థలంలో ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఆ స్థలములో, ఆయన ఉన్న స్థలములో మనము ఉండేలాగున మనం చూసుకోవాలి. ప్రియమైన దేవులారా, ఇంకా అంటాడు, సియోనుకు చారిత్రాత్మకమైన ప్రాముఖ్యత ఉందండి. ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికి నడిబొడ్డులో ఉంది. ప్రియమైన దేవులారా, ఇజ్రాయెల్ దేశానికి యెరూషలేము కేంద్రము. యెరూషలేమును ప్రియమైన దేవులారా, యెరూషలేముకు సియోను కేంద్రము. ఈ కేంద్ర స్థానమును ఆయన ఏర్పరచుకొని ఈ మధ్య స్థలము నుండే ఆయన తన పిల్లలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, ఈ కేంద్ర స్థానమైన ఈ మధ్య స్థలములో నుండే దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను కూడా, నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, యెరూషలేముకు చుట్టూ ఎన్నో పర్వతములు, ఎత్తైన పర్వతములు ఉన్నాయి. కనాను ఈశాన్య దిశగా టీవిగా తలెత్తుకొని నిలిచి ఉంది బాషాను పర్వత పంక్తి. ఇది గంభీరమైన పర్వతం. కానీ దేవుడట ప్రపంచంలోనే ఉన్నతమైన వాటిని ఎన్నుకోకుండా తన నివాసం నిమిత్తము సియోను పర్వతాన్ని కోరుకున్నాడు.
ఎత్తైన పర్వతాలు ఉన్నాయి, గంభీరమైన పర్వతాలు ఉన్నాయి. ప్రియమైన మరి ఆ ఎత్తైన పర్వతాలను దేవుడు కోరుకోలేదు, ఆ గంభీరమైన పర్వతాలను దేవుడు కోరుకోలేదు, కానీ ఆయన సియోన్ను కోరుకున్నాడు. ప్రియమైన అంటే నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? ఎన్నిక లేకపోయినా, ఎత్తైన స్థలాల్లో మనం లేకపోయినా, గంభీరంగా మనం లేకపోయినా, ప్రియమైన దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీలో నుండి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే నిన్ను కోరుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన అంటాడు, మరి దానికి కారణం లేకపోలేదట. దేవుడు అబ్రహాముకు చేసిన అబ్రహాం చేసిన ఒడంబడికను స్థిరపరచుటకు మొరియా ప్రాంతములలో ఉన్న ఈ సియోను ద్వారములు యెహోవా కట ప్రీతి పాత్రమై ఉన్నవని కీర్తన 87:2 దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సియోను ద్వారములట యెహోవాకు ఎలాగున్నాయి? ప్రీతి పాత్రములుగా, అంటే ఇష్టమైనవిగా. ఈ యొక్క ద్వారాలు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయి. ఆ ద్వారాల నుంచి ఆయనలోకి నువ్వు వస్తే, ఆయన యొక్క మందిరంలోనికి వస్తే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆయనకి ప్రీతి పాత్రమైనవి, ఆయనకి ఇష్టమైనవి. ప్రియమైన ఈ ద్వారాలంటే దేవునికి ఇష్టమైనవి. ఆ ద్వారాలు గుండా ఆయన మందిరంలోకి నువ్వు అడుగు పెడితే దేవుడు నిన్ను ఇష్టకరంగా చూస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన 2 సియోతులు ఏర్పరచుకున్నాడు. యాకోబు వంశీయులు నివసించే స్థలాన్నింటిలో కూడా సియోను ద్వారములట. భూమి మీదనున్న సియోను, పరలోకము సియోను. హెబ్రీలు రాసిన పత్రిక 12:22 అంటాడు, పరలోకపు యెరూషలేం అనే పేరును కూడా ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. భూమి మీదనున్న సియోను, పరలోకపు సియోన్ను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. ఇక్కడ ఉన్న సియోన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అలాగే నిన్ను తర్వాత జీవితంలో ఆ పరలోకపు సియోన్లోకి నిన్ను దేవుడు చేరుస్తాడు. అక్కడ కూడా నిన్ను ప్రియమైన ఉంచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన ఆ ద్వారాలట దేవునికి ప్రీతి పాత్రములుగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన ఈ యొక్క సియోను అనే చర్చికి చాలామంది వెళ్ళరండి. ఏదో ఒక సాకు చెప్తారు. ప్రియమైన గుడి మానేసి ఏం చేస్తారంటే వారి ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడటానికి కానీ, దేవుని యొక్క దీవులు చూడటానికి కానీ, దేవుని యొక్క ఆదరణకరమైన మాటలు వినటానికి కానీ, నా జీవితంలో దేవుని యొక్క మాట నెరవేర్చబడుతుంది, నా కుటుంబ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తారని ఎవరు కూడా అనుకోరండి. ప్రియమైన చాలామంది ఇంట్లోనే కూర్చుంటారు. ప్రియమైన ఎందుకనంటే కొంతమంది వ్యతిరేకత, మనుషులు చూస్తారు. చాలామంది దేవుని చూడవలసిన పరిస్థితుల్లో నువ్వు మనిషిని ఎందుకు చూస్తున్నావు? దేవుడు ఆశీర్వదిస్తున్నాడా, మనిషి ఆశీర్వదిస్తున్నాడా నిన్ను? చాలామంది ఇంట్లో కూర్చోటానికి ఎందుకు ఇష్టపడతారు? ఇంట్లో ఏముంది? ఇంట్లో ఏముందండి? ఇంట్లో ఆశీర్వాదం ఉందా? ఇంట్లో దీవెన ఉందా? ఇంట్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, సియోన్లో నువ్వు ఉన్నట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను ఆదరిస్తానంటున్నాడు, నేను చూస్తానంటున్నాడు. ప్రియమైన ఇక్కడ సియోన్లో నిన్ను ఆశీర్వదిస్తాను, పరలోకపు సియోన్లోకి నేను చేరుస్తానని ఆయన మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో కూర్చుంటున్నాం. ప్రియమైన చాలామంది దేవుని మందిరానికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వట్లేదండి. దేవుడు అంటున్నాడు, ఒక్క దినము నా మందిరంలో నువ్వు గడిపితే నేను 1000 దినములతో దాన్ని సమానంగా చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన ఏ మాటను కూడా మనం వినమండి. ప్రియమైన నిజంగా దేవుని వాక్యాన్ని నువ్వు విన్నట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదాలు అందులో ఉన్నాయో నీకు తెలియటం లేదు. దేనికంటే దాన్ని చదివే ఆ టైమే మన జీవితాల్లో లేదు. మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం, మన టైంని పాడు చేసుకుంటున్నాం. మన యొక్క ప్రియమైన ఈ జీవితాన్ని, ఈ చిన్న జీవితాన్ని ఏం చేసుకుంటున్నామంటే మన ఇష్టానుసారంతో, మన తలంపులతో, మన ఆలోచనలతో ప్రియమైన మనం పాడు చేసుకుంటామని మనకు తెలుస్తూ ఉంది. వాక్యం చదివితే నీ యొక్క ఆశీర్వాదాలు, నీ కుటుంబం యొక్క ఆశీర్వాదాలు, నీ పిల్లల యొక్క ఆశీర్వాదాలు దేవుడు ప్రియమైన ఎంతగా దాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కుటుంబం అంటే దేవుడిచ్చిందండి, దేవుడు ఏర్పాటు చేసింది. అది అర్థమవట్లేదు చాలామందికి. ప్రియమైన కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడు కానీ దేన్నో ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పలేదు కదా. చెప్పాడేంటి? ప్రియమైన కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, నీ భార్యను ఆశీర్వదిస్తానన్నాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానన్నాడు, నీ కుటుంబాన్ని దీవిస్తానని చెప్పాడు దేవుడు. నీ కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం, పురాతనమైన క్రిస్టియన్స్ కదండి, ఎప్పటి నుంచో బాప్టిస్ట్ సంఘాల్లోంచి వచ్చిన క్రిస్టియన్స్ మనం. కానీ దేవుని సన్నిధి అంటే చాలామందికి నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అవసరం లేదు, దేవునికి దూరంగా ఉంటారు, దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు. ప్రియమైన ఆశీర్వాదాలు ఎలా వస్తాయి, దీవులు ఎలా వస్తాయి? నాకు అక్కడ బాగోలేదండి, నాకు ఇక్కడ బాగోలేదండి, ఎంతసేపు బాగోలేదన్నమాట. ప్రియమైన ఎందుకు బాగుంటుంది? దేవుడు నీకు ఆశీర్వాదిస్తానన్నాడు, దేవుడు నీకు దీవెనిస్తానన్నాడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు, దేవుడు సమస్తాన్ని ఇస్తానంటున్నాడు.
కానీ ఆయన సన్నిధిలో ఉండటానికి మనం ఇష్టపడం. దేవుని మాట వినటానికే ఇష్టపడమండి. ప్రియమైన ఎత్తైన వాటిని కోరుకోలేదు దేవుడు, భీకరమైన వాటిని కోరుకోలేదు దేవుడు. ప్రియమైన నిన్ను నన్ను కోరుకున్నాడు. సియోన్ అనే నిన్ను నన్ను కోరుకొని ఆయన మన హృదయాల్లో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ప్రియమైన ఆయన ఉండే స్థలంలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈరోజు ఎక్కడుంటున్నావు నువ్వు? ప్రియమైన దేవుడారా, ఒక్క క్షణం అండి మనం మాయమైపోవటానికి. ఆవిరి వంటి వారం, నీటి బుడగ వంటి వారం, ధూళి వంటి వారం. ప్రియమైన దేవుడారా, అంతలో పుట్టి అంతలో మాయమైపోయేవారం. అటువంటి మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటే మనం ఏ పరిస్థితుల్లో ఉంటున్నామో ఒక్కసారి జ్ఞానము కలిగి ప్రవర్తించండి. ప్రియమైన దేవుడారా, మనం చిన్నవాళ్ళం కాదు, ఏమాత్రం చిన్నవాళ్ళం కాదండి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. ప్రియమైన దేవుడారా, నువ్వు దేంతో ఆలోచన చేస్తున్నావు? దేవుని మాట ప్రకారంగా నువ్వు ఆశీర్వదించబడుతున్నావా, లేకపోతే సాతాను మాట ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? ఎలా ఉంది నీ జీవితం? ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటున్నాడు కదా, చాలామంది ఏదో సాకు చెప్పి గుడి మానేస్తారు. అలా జరిగితే సియోను యొక్క దీవులను నువ్వు ఎలా పొందుతావు? నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? నువ్వు ఇంట్లో కూర్చుంటే ఈ దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలుగుతావు? ఆలోచించే. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటాడు, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవులారా, కుటుంబ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. కుటుంబ సౌందర్యం ఎలా వస్తుంది? క్రమశిక్షణ కలిగిన జీవితాలు ఉంటేనే. భార్యాభర్తలో ఒక క్రమశిక్షణ ఉండాలి, దేవుని యందు భయము భక్తి ఉండాలి, దేవుని కుటుంబంగా కట్టబడాలి. ఆ ప్రేమ భయము నీలో ఉన్నట్లయితేనే అది కుటుంబంగా ఆశీర్వదించబడుతుంది. ఆ క్రమశిక్షణే నీలో లేకపోతే నీ పిల్లలకేమొస్తుంది? క్రమశిక్షణ కలిగిన జీవితం కావాలి మన జీవితాల్లో. ప్రియమైన దేవులారా, రెండో మాటగా అంటాడు, కుటుంబ ఆశీర్వాదం ఎక్కడుందంటే తృప్తి. నీకున్న దాంట్లో తృప్తి చెందు. దేనికో పరిగెడుతున్నావు, దేనికో దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క ఆ సియోన్ అనే ఆ మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడ పరిగెడుతున్నావు నువ్వు? దేనికి పరిగెడుతున్నావు? దేన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావు? ధనవంతుడు అంతా కూర్చుకున్నాడండి, సమస్తం కూర్చుకున్నాడు, కొట్టుల్లో వేశాడు. అంటున్నాడు కదా, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటున్నాడు. కానీ ఈ రాత్రి నీ ప్రాణాన్ని చాలామంది కోరుకుంటున్నారని చెప్తా ఉన్నాడు. జాగ్రత్త. ప్రియమైన దేవులారా, ఎక్కడ ఆశీర్వాదం, ఎక్కడ దీవెన, ఎక్కడ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఆ ప్లేస్లో ఉండటానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఎక్కడో లోకల్లో తిరగటం కాదు. దానివల్ల నీకే ప్రయోజనం కూడా లేదు. ఒక్క నిమిషంలో ప్రాణం పోయింది, ఇదేది కూడా నువ్వు పట్టుకొని వెళ్ళలేవు. నీ బట్టే నీతో రాదు. ప్రియమైన దేవులారా, ఆలోచన చేయి. ప్రియమైన దేవులారా, దేవుడు నిన్ను ఇంతగా ఆశీర్వదించాడంటే ఆయన నిన్ను ప్రేమించాడు, నీ మీద తన కృపను చూపించాడు. ప్రియమైన దేవులారా, ఇంకా అంటాడు, కుటుంబం మహిమట పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అండి. ఆయన పరిశుద్ధుడు. నువ్వు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు పరిశుద్ధత మానుకొని దేంట్లోకి వెళుతున్నావు? ఏ పాపంలోకి వెళుతున్నావు? ఏ పాపాన్ని జుర్రుకుంటున్నావు? ప్రియమైన దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? మరణమే కదా, భయంకరమైన నరకమే కదా. ప్రియమైన దేవులారా, నువ్వు పరిశుద్ధతలో ఉంటే దేవుడు నీతో ఉంటాడు. నీ కుటుంబం క్రమశిక్షణ ఉండాలి, నీ కుటుంబంలో తృప్తి ఉండాలి, నీ కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి. ఈరోజు పరిశుద్ధమైన జీవితాలు జీవించాలి. నీ మాటలో కానీ, నీ చూపులో కానీ, నీ తలంపులో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ నడవడికలో కానీ పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కుటుంబాన్ని కోరుకున్నాడండి ఆయన. కుటుంబాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కుటుంబాన్ని దీవించాలనుకుంటున్నాడు. ఈరోజు కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళుతున్నావు? దేవుడు అనేక సార్లు హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త, భయపడు దేవునికి. ఆయన భయంకరుడైన దేవుడు. ప్రియమైన దేవులారా, ఆయన మామూలు మనిషిని ఎంచుకుంటున్నావేమో, జాగ్రత్తగా నీ ఆలోచన చేయి. ప్రియమైన దేవులారా, ఆయన అంటాడు కదా, కుటుంబము కేంద్రం. కుటుంబానికి కేంద్రం ఎవరంటే యేసుక్రీస్తే. నీ భర్త అనుకుంటున్నావా? నా భర్త సంపాదన చేస్తున్నాడు, ఆయన నాకు కేంద్రంగా ఉన్నాడు, ఆయన నాకు అన్నీ ఇచ్చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నీ కుటుంబానికి కేంద్రం యేసుక్రీస్తు మాత్రమే. ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయి, ఆయన సన్నిధి నువ్వు అనుభవించు. సమస్తాన్ని ఆయన నీకు అనుగ్రహించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియమైన దేవులారా, కీర్తన 36:8 అంటాడు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు. దేని యొక్క సమృద్ధి వల్ల తృప్తి పొందుతున్నారు? దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి వలన మనం ఏం చేస్తున్నామంటే తృప్తి నొందుచున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో అంత ఆశీర్వాదం ఉందండి, దేవుని సన్నిధిలో అంత తృప్తి ఉందండి. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుడిచ్చే ఆశీర్వాదాలు గొప్పవండి. ప్రియమైన దేవులారా,
ఆయన గొప్ప దేవుడు కనుక ఉన్నాడు కనుక ఆ తృప్తికరమైన జీవితాన్ని ఇవ్వటానికే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కీర్తన 65:4 అంటాడు, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ పరిశుద్ధాలయము చేత, దేవుని యొక్క ఆలయము చేతట, ఆయన మందిరంలోని మేలు చేతట మేము తృప్తి పొందుతూ ఉన్నాం, మేము ఆశీర్వదించబడుతూ ఉన్నాం, మేము దీవించబడుతూ ఉన్నాం. మా దేవుడు మాకు కేంద్రంగా ఉన్నాడు, మా యేసుక్రీస్తు మా జీవితానికి కేంద్రంగా ఉన్నాడు, ఆయనలో మేము అన్నీ కూడా అనుభవిస్తున్నామని కుటుంబంగా నువ్వు చెప్పాలి. ప్రియమిత్రులారా, అటు రీతిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మందిరావరణంలో ఉన్నప్పుడట కోరాహు కుమారులు చావలేదు. కోరాహు దేవుని యొక్క ఉగ్రతను చూశాడండి. ఏది వద్దన్నాడో దేవుడు అది చేయటానికి కోరాహు ఒప్పుకున్నాడు. ప్రియమిత్రులారా, ఆయన అంటున్నాడు, అన్య అగ్ని తీసుకుని వచ్చాడు. దేవుని మందిరంలోకి అన్య అగ్ని తీసుకుని వచ్చి మేము కూడా పరిశుద్ధులమే అంటున్నాడు. ప్రియమిత్రులారా, దేవుడు కోరాహుకి ఉగ్రత చూపించాడు, కానీ వాళ్ళ కుమారులు చనిపోలేదట. ఎందుకు చనిపోలేదంటే ప్రియమిత్రులారా, కోరాహు కుమారులు చావలేదు. అందుకే కోరాహు కుమారులకు మందిరం అంటే ప్రీతి, మందిరం అంటే ఇష్టం, మందిరం అంటే ఆనందం. నీ దేవుడు కూడా ప్రియమిత్రులారా, నువ్వు ఉన్న మందిరంలో నిన్ను ఆశీర్వదించాలని, ప్రియమిత్రులారా నిన్ను దీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా రెండవ మాటగా అంటాడు, నీ పట్టణమును ఆశీర్వదించే దేవుడు. నీ మందిరాన్ని ఆశీర్వదిస్తాడు, నీ మందిరంలో ఉన్న దేవుని మందిరంలో ఉన్న నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ కుటుంబాన్ని దీవిస్తానంటున్నాడు, అలాగే నీ పట్టణమును కూడా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. కీర్తన 128:5 చూసినట్లయితే, నీ జీవితకాలం అంతా కూడా యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు. మన జీవితకాలం అంతా కూడా యెరూషలేముకి క్షేమాన్ని కలుగుట మనము చూస్తాం. ప్రియమిత్రులారా, సియోను అంటే దేవుని ఆలయం, మరి యెరూషలేము అంటే మనము నివసించే పట్టణం లేదా గ్రామము. నిన్ను బట్టి నీ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమిత్రులారా, సియోను అంటే దేవుని ఆలయము, యెరూషలేము అంటే నువ్వు నివసించే పట్టణము లేదా నువ్వు నివసించే గ్రామము. నిన్ను బట్టి నీ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆశీర్వదించబడుతున్నారు అలాగా, దీవించబడుతున్నారు అలాగా. నీ పట్టణము నిన్ను బట్టి ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి నీ యొక్క గ్రామం ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా లేదన్నది ఒకసారి ఆలోచన చేయి. ప్రియమిత్రులారా, మనము ఏ పట్టణంలో నివసించినా అదే మన యెరూషలేము. యెరూషలేము కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారు. అంటే మన పట్టణాల కోసం మనం ప్రార్థిస్తే మనము దీవించబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎంతసేపు మన కొరకు మనమే ప్రార్థన చేసుకుంటామండి. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ బంధువుల కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటావు ప్రియమిత్రులారా. కానీ నీ పట్టణాన్ని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ గ్రామం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నిన్ను బట్టి వాళ్ళని ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను బట్టి వారిని దీవిస్తానంటున్నాడు దేవుడు. ఆయన పిల్లలు ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణాలు దీవించబడతాయి. ప్రియమిత్రులారా, దేవుని పిల్లలు ఏ పట్టణాల్లో ఉన్నా, ఏ కాలేజీల్లో ఉన్నా, ఏ ఆఫీసులో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా నిన్ను బట్టి దాన్ని ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దాన్ని బట్టి ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి. నువ్వు ఇచ్చిన పట్టణాన్ని దేవుడు రక్షించాలని, నీకు ఇచ్చిన గ్రామాన్ని దేవుడు రక్షించాలని, నీకు ఇచ్చిన ఇరుగు పొరుగు అని దేవుడు రక్షించాలని. ప్రియమిత్రులారా, బట్ అన్నిటిని బట్టి కూడా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేస్తే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, వాటిని దీవిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెరూషలేము సమాధాన పట్టణం అండి. ఇక్కడే దేవుని మందిరం కూడా ఉంది. దేవుని ప్రజలైన ఇజ్రాయేలు దేవుణ్ణి ఆరాధించే పట్టణం యెరూషలేము. ప్రియమిత్రులారా, అలాగే ఇజ్రాయేలు దేశానికి రాజధాని యెరూషలేము. యెరూషలేముకు క్షేమం అంటే దేశం మొత్తానికి కూడా క్షేమం అని ఇక్కడ అర్థమవుతుంది. యెరూషలేముకే కాదు, దేశం మొత్తానికి నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు దానికి క్షేమాన్ని ఇస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఉన్న పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించాలని, నువ్వు ఉన్న గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించాలని, యెరూషలేము క్షేమం కొరకు, నువ్వు ఉన్న పట్టణం కొరకు, నువ్వు ఉన్న గ్రామం కొరకు నువ్వు నిత్యము కూడా ప్రార్థన చేయాలి. దేవుడు అంట దాని మీద సమాధానాన్ని ఉంచుతాడట, దాన్ని క్షేమాన్ని ఇస్తాడట, దాన్ని ఆశీర్వదిస్తాడట. ప్రియమిత్రులారా, అటు రీతిగా మన ప్రార్థన జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు యెరూషలేము అనే మాటకు శాంతి నిలయమని అర్థం. ఇది కొండ మీద నిర్మితమైన పట్టణం. ప్రియమిత్రులారా, అది అతి ప్రాచీనమైన పట్టణం. అబ్రహాము జీవించిన కాలంలో కూడా ఈ పట్టణం ఉంది. ప్రియమిత్రులారా, షాలేం రాజు అని పిలువబడినవాడు యెరూషలేమును పరిపాలించుచూ వచ్చాడు. పరమ యెరూషలేము కూడా మనకున్నది. ప్రియమిత్రులారా, ప్రకటన 21:2 చూసినట్టయితే, నేను నూతనమైన యెరూషలేము
యెరూషలేమున ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నేను చూచితిని అని చెప్తా ఉన్నాడు. మనం అందరము కూడా ఏదో ఒక దినమును యెరూషలేమును పరమపురికి వెళ్ళవలసిన వారమే. అంటే ప్రియమైన ఇది అంటే అనగా ఈ లోకం మన పురము కాదు, ఇది ఒక పూట కూనివాని ఇల్లు మాత్రమే. ఇది ఒక పూట కూనివాని ఇల్లు మాత్రమే. అంతవరకు నీకు ఇక్కడ టైం. కానీ ఆ ఆ పరమపురికి వెళ్ళాలంటే నువ్వు నిత్యము కూడా యెరూషలేమని ఈ యొక్క స్థలములో నువ్వు ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యానికి దేవుడు నిత్యము నివసించే, యుగ యుగాలు నివసించే ఆ స్థలములోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఈ లోకం మంది కాదు. ఈ లోకం మనకి పూటకూళ్ళు వాని ఇల్లు వంటిది. ప్రియమిదేవులరా, మనం హోటల్కి ఎలా వెళ్తామో భోంచేసి మళ్ళీ తిరిగి ఎలా వచ్చేస్తాం, అక్కడ ఉండం కదా. అక్కడ ఉంటారేంటి మనం ఏమన్నా? అది మన ఇల్లు కాదు. మనం భోజనం చేసి వచ్చేంత వరకే. అటువంటి పరిస్థితి ఈ లోకం మనకి. అంతేగాని ఇక్కడ నేను ఉండిపోతాను, ఇక్కడ నేను సంపాదించుకుంటాను, ఇక్కడ నేను ఆస్తులు కూర్చుకుంటాను, దాని కొరకైనా జీవితం అంతా నేను వ్యర్థంగా గడుపుతానని చాలామంది అనుకుంటారు. నన్ను దేవుడు ప్రియమిదేవుడా ఈ రీతిగా ఆశీర్వదిస్తాడేమోనని వాటి వెంట పరిగెడతాడు. వద్దండి, నువ్వు దేవుని మందిరంలో ఉండు, నువ్వు దేవుని సహవాసంలో ఉండు, ఆ సియోననే ఆ ప్రాంతంలో ఉండు. దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను బట్టి నీ పట్టణాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను బట్టి నీ గ్రామాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను బట్టి నీ వ్యాపారాన్ని, నిన్ను బట్టి నీ ఉద్యోగాన్ని, నిన్ను బట్టి నీ సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేని మీద నీ ఆశ? దేని మీద? ఒక పూటకు నీ ఇల్లు వంటి ఈ స్థలం మీద, గతించిపోయే లోకం మీద ఒకసారి ఆలోచన చేసుకో. ప్రియమిదేవులరా, నీ భవిష్యత్తును ఆశీర్వదించే దేవుడు, నీ భవిష్యత్తును ఆశీర్వదించే దేవుడు నీ దేవుడు. ప్రియమిదేవుడు అంటాడు, కీర్తన 128:6 అంటాడు, నీ పిల్లలను నువ్వు చూచెదవు, ఇజ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. నీ పిల్లలు నువ్వు చూస్తావు. నువ్వు దేవుని సియోను అనే ప్రాంతంలో నువ్వు ఉన్నట్లయితే, సియోనునని ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉన్నట్లయితే, దేవుడు నీ పిల్లలను కూడా నువ్వు చూస్తావని ప్రియమిదేవులరా, నీ భవిష్యత్తును ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిదేవులరా అంటాడు కదా, ఆయన నీ పనిని ఆశీర్వదించి నీకు కుటుంబాన్ని, ప్రియమిదేవులరా నీ కుటుంబంను ఆశీర్వదించి, నీ సంఘమును ఆశీర్వదించి, నీ పట్టణమును ఆశీర్వదించి, నీ భవిష్యత్తును నీ చేతిలో ఉంచుతున్నాడండి. ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు! ఇంతగా ఆశీర్వదించే దేవుడు ఎవరున్నారండి? ఇంతగా దీవించే వాళ్ళు ఎవరున్నారు? నీ తల్లిదండ్రులా, నీ భర్త, నీ భార్య, లేకపోతే నీ కుటుంబమా? ఎవరున్నారు నీకు ఇంతగా ఆశీర్వదించేవాళ్ళు? నీకెవ్వరూ కూడా లేరు. నువ్వు అనుకుంటున్నావేమో, దేని మీద ఆధారపడుతున్నావు? నీ సొంత ఆలోచనల మీద, నీ సొంత ప్రియమైన నేను సంపాదిస్తేనే నా కుటుంబానికి అని నువ్వు లోకంలో పరిగెడుతున్నావు. కానీ దేవుని మీద ఆధారపడు. నీవు దేవుడు ఉన్న స్థలంలోనూ ఉండు. దేవుడు అంటున్నాడు కదా, ప్రియమిదేవులరా, ఆయన నీ పనిని ఆశీర్వదిస్తాడట, నీ కుటుంబం ఆశీర్వదిస్తాడట, నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడట, నీ పట్టణాన్ని ఆశీర్వదిస్తాడట, నీ భవిష్యత్తును నీ చేతిలో ఉంచుతున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిదేవుడు నీకు భవిష్యత్తునిచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన. ప్రియమిదేవుడరా, నీవు నీ పిల్లలను చూస్తావు. ఇజ్రాయేల్ జనాంగం మీద సమాధానం ఉంటుంది. నీవు నీ మనుమలను, నీ మనుమరాండ్రను కూడా చూస్తావు. ఇజ్రాయేల్ జనాంగం అంటే దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా ప్రియమిదేవుని బిడ్డలారా, మనందరి మీద కూడా ఆయన సమాధానం ఉంచుతానంటున్నాడు. అలాగే మన మనుమల్ని, మన మనమరాండ్రను కూడా చూసే అంత భవిష్యత్తులోకి నిన్ను దేవుడు తీసుకుని వెళ్తానంటున్నాడు. ప్రియమిదేవుని ఇంకా అంటాడు, అంటే నీ ఆయుష్ పొడిగింపబడుతుందని దీని భావము. దేవుడు నీ భవిష్యత్తును నీ చేతికి అప్పగిస్తున్నాడు. దాన్ని చూడగలిగే భాగ్యం దేవుడు ప్రసాదించాడు. నీ భవిష్యత్తు నీ చేతిలోకి ఇస్తున్నాడు దేవుడు. నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? పూటకోని ఇల్లు లాంటి ఈ లోకంలో ఉంటావా? లేదు, నిత్యము పరమకాననే ఆ ప్లేస్లో నువ్వు ఉండాలని కోరుకుంటావా? సియోన్ అనే ప్రాంతంలో ఆయన ఉన్న స్థలంలో నువ్వు ఉంటావా? అలా ఉన్నట్లయితే దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాలు, ఎంత గొప్ప దీవెన ఆయన ఇస్తానంటున్నాడు. ప్రియమిదేవులారా, నీ భవిష్యత్తు నీ చేతిలో పడుతున్నాడు. భవిష్యత్తుని కాల రాసుకుంటావా? భవిష్యత్తుని ప్రియమిదేవులారా ఇచ్చే భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా చేసుకుంటావా? అది నీ చేతుల్లోనే ఉంది. ప్రియమిదేవులారా అంటాడు కదా, చాలామంది వృద్ధాప్యలో ఉన్నామనే భవిష్యత్తు గురించి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏమనంటే పెద్ద సంతానము, వివాహాలు జరగలేదని చాలామంది ప్రియమిదేవులారా వారు చింతిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కూడా నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా పిల్లలకు వివాహాలు అవ్వలేదు, నా కుటుంబాల్లో నా పిల్లలు బాగుపడలేదు, నా పిల్లలకు మంచి పరిస్థితి లేదు. ఎందుకు ఆశీర్వదించబడలేదు?
దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు కదా, దీవిస్తానని చెప్తున్నాడు కదా, మరి ఆయన మాట ఎందుకు వింటలేదు? ఆయన మాట ఎందుకు వింటలేదు మనం? నేనున్న ప్లేస్లో నువ్వు ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను. ప్రియమిత్రులారా, ఆయన ఉన్న ప్లేస్లో ఉండటానికి ఇష్టపడం. దేవుని మందిరానికి రావటానికి చాలా వెనుకంజ వేస్తూ ఉంటాం. ఏదో వంక, ఏదో కారణం. ప్రియమిత్రులారా, ఆ కారణాన్ని బట్టి దేవుని మందిరానికి తప్పిపోతూ ఉంటాం. దేనికి తప్పిపోం, కానీ దేవుని మందిరమే మనకు అలసత్వంగా ఉంటుందండి. ఆ మందిరానికి దూరంగా పెరుగుతారు చాలామంది, దూరంగా ఉండాలనుకుంటారు చాలామంది. కానీ దేవుని ఆశీర్వాదాలు, దేవుడు నీకు ఇచ్చే దీవుళ్ళు, దేవుడు నీకు ఇచ్చే భవిష్యత్తు నువ్వు కోల్పోతున్నావని నీకు అర్థమవట్లేదు. ప్రియమిత్రులారా, అంటాడు, భవిష్యత్తును గూర్చిన చింత, బాధ కొందరిని ఆవరించి ఉంటాయి. మన భవిష్యత్తును గూర్చి మన ప్రియమైన రక్షకుడు భారం కలిగి ఉన్నాడు. నా భవిష్యత్తు ఏంటి? చాలామంది ఆలోచన చేస్తారు, నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఎలా ఉందేంటి, నా పరిస్థితి ఏంటి? ప్రియమిత్రుడు, భవిష్యత్తును భరించి భవిష్యత్తును ఆశీర్వదించే దేవుని మీద ఆధారపడరు చాలామంది. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు. ప్రియమిత్రుడు, మన జీవితం మందే అన్నట్టుగా ఆలోచన చేస్తాం, దేవుని మీద ఏమాత్రం కూడా ఆధారపడం. ప్రియమిత్రుడు, అందుకనే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేని పరిస్థితిలో ఉంటున్నావు. అంటున్నాడు దేవుడు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాను కదా, నేను నిన్ను దీవిస్తానంటున్నాను కదా, నీ పిల్లలు నువ్వు చూస్తావు. ప్రియమిత్రుడు, నీ పిల్లలు నువ్వు చూస్తామంటున్నాడు. అన్ని విషయాలు నిన్ను బట్టి అన్నిటినీ కూడా నేను దీవిస్తానంటున్నాడు. ఆ సియోనుని ఆయన ఉన్న ప్లేస్లో మనం ఉండటానికి ఇష్టపడదాం, ఆయన మందిరంలో ఉండటానికి. ఎందుకంటే ఆయన ఇది నివాస స్థలముగా కోరుకున్నాడు. మందిరాన్నట ఆయన నివాస స్థలముగా కోరుకున్నాడు. ప్రియమిత్రులారా, ఆయన ఇక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు. ఈ నివాస స్థలంలో మనం ఉన్నట్లయితే నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమిత్రులారా, అటువంటి దేవుని మీద ఆనుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక.